నిజానికి డిసెంబర్ 5వ తేదీన 'అఖండ 2' బాలకృష్ణ గారి సినిమా విడుదలవ్వాల్సి ఉంది. అయితే అది ముందు ప్రీమియర్ షోలో రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు చిత్ర నిర్మాతల చిత్ర యూనిట్ ఏకంగా సినిమానే వాయిదా వేస్తున్నట్టు తెలియజెప్పారు. అయితే ఈ వార్త నందమూరి అభిమానులకి ఒక షాక్ లాంటిది. ఎందుకంటే 'అఖండ' అంటే ఒక గొప్ప కాంబినేషన్‌తో వచ్చినటువంటి సినిమా ఇది. 14 రీల్స్ వాళ్ళు తీస్తున్నారు ఇది. ముఖ్యంగా బోయపాటి శ్రీనికి బాలకృష్ణ ఈ కాంబినేషన్ చాలా అద్భుతాలు సృష్టించింది. అందులో మొట్టమొదటిగా 'సింహాసనం' వచ్చింది. అది హిట్ అయింది. తర్వాత 'లెజెండ్' వచ్చింది. అది సూపర్ హిట్ అయింది. అదేవిధంగా 'అఖండ 1' అది సూపర్ డూపర్ హిట్ అయింది. అంతకు మించి అన్నట్లు ఈ సినిమాని ఎక్స్‌పెక్టేషన్ చేస్తున్నారు. అందరూ కేవలం నందమూరి అభిమానులే కాదు, ఫ్యాన్స్ అంతా కూడా, అంటే అందరి హీరోల ఫ్యాన్స్ కూడా ఈ సినిమా మీద ఆతురతగా ఎదురు చూస్తున్నటువంటి వాస్తవం మాత్రం జరిగింది ఇది. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ బోయపాటి వచ్చిన తర్వాత ఒక బాలకృష్ణ ఒక టర్నింగ్ పాయింట్. అంటే బాలకృష్ణ జీవితంలో నాకు తెలిసినంత వరకు ముగ్గురు డైరెక్టర్లు ఆయన జీవితాన్ని టర్నింగ్ పాయింట్లు మార్చారు. ఉదాహరణకి ఆయన మొదటి సినిమా 'సాహసమయ జీవితం' ఫ్లాప్ అయిన తర్వాత, 'డిస్కో కింగ్' ఫ్లాప్ అయిన తర్వాత, అలాగే 'జననీ జన్మభూమి' సినిమా ఫ్లాప్ అయిన తర్వాత 5వ సినిమాగా వచ్చినటువంటి 'మంగమ్మ గారి మనవడు' ఒక ఊపేసింది. ఆ రోజుల్లో భార్గవ ఆర్ట్స్ సంస్థ తీసినటువంటి బాలకృష్ణ తీసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. దానికి కోడి రామకృష్ణ గారు డైరెక్టర్గా ఉండేవారు, గణేష్ పాత్ర గారు మాటల చేతిగా ఉండేవారు, కేవి మహాదేవన్ గారు సంగీతం అందించేవారు. అప్పట్లో ప్రతి సినిమా హిట్ అయింది. అదేవిధంగా తర్వాత మార్పు ఎక్కడొచ్చిందంటే గోపాల్ గారి సినిమా కాంచి, అంటే 'సమరసింహారెడ్డి' ఈ టైపు, అంటే ఫ్యాక్షనిజం వైపు ఆయన సినిమాలు మళ్ళీ. ఆ తర్వాత మళ్ళీ బోయపాటి వచ్చిన తర్వాత థర్డ్ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. అందులో ఈ 'అఖండ 2' మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మామూలుగా ఒక తీవ్రవాదులకి ఇతని మధ్య ఘర్షణ, యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని అంటున్నారు. అంటే అమెరికాలో ఆల్రెడీ ప్రివ్యూ పడ్డది కాబట్టి అక్కడి నుంచి వచ్చే టాక్ మనం చూస్తున్నాం. సెకండ్ హాఫ్ చాలా బాగుందని అంటున్నారు. చాలా ఎక్స్‌పెక్టేషన్‌తో వస్తుంది అనుకున్న సినిమా సడన్‌గా ఆగిపోయింది. అసలు మొదటి షాకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది అసలు. రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే, సింగిల్ థియేటర్‌లో అయితే రూ. 50 పెంచుకోండి, అదే మల్టీప్లెక్స్‌లోనైతే రూ. 100 పెంచుకోండి. పెంచుకోవడం అని ఒకవైపు వరం ఇస్తూనే, అంటే ఇది చాలా తక్కువ అమౌంట్. ఇంత తక్కువ ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. అంత తక్కువ అమౌంట్ ఇచ్చాడు ఆయన. అయితే ఆ వచ్చిన దాంట్లో 20% ఈ సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని కూడా ఒక మెలిక కూడా పెట్టాడు. ఇది మొదటి షాక్ అనుకున్నట్లయితే అసలైన షాక్ ఇప్పుడు తగిలింది. అదేంటంటే ఏకంగా సినిమాని ప్రెజెంట్ వాయిదా వేశారు. ఎప్పుడు విడుదల చేస్తారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈ 14 రీల్స్ వాళ్ళు ఈరోజు సంస్థ ఏదో సంస్థ ఉంది. ఆ సంస్థకి వీళ్ళు కొంత డబ్బులు ఇవ్వాలి. అయితే అనుకున్న టైంకి ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఇచ్చింది ఈ సినిమా విడుదల కాకుండా. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. అంటే కోర్టు స్టే అని కాదు కానీ అప్పట్లో నాగార్జున సినిమా 'మజ్ను' మార్నింగ్ షో పడలేదు ప్రసాద్ ల్యాబ్‌లో. అంటే గతంలో ఎలాగుండేదంటే ఏమైనా అమౌంట్ గాని, నిర్మాతలు గాని బాకీ ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేసేవారంటే ల్యాబ్‌కో లెటర్ పెట్టేవారన్నమాట. ఆ రోజుల్లో రీల్స్ ఉండేవి కాబట్టి. అప్పుడు ల్యాబ్ నుంచి వాళ్ళు విడుదల చేసేవారు కాదు ఆ రీల్స్‌ని. అప్పుడు టాక్ ఇది ఎంతవరకు నిజమో తెలీదు. మేము యూత్‌లో ఉండేటప్పుడు టాక్ వచ్చిందది. 'మజ్ను' సినిమా ఆ రోజే భార్గవరావు బాలకృష్ణ సినిమా ఒకే రోజు విడుదలవ్వాలి. అది 'మజ్ను' సినిమా మధ్యాహ్నం నుంచి విడుదలైంది. మార్నింగ్ షోలో ఎక్కడ పడలేదు. అదేవిధంగా బాలకృష్ణదే 25 సంవత్సరాల క్రితం, 26 సంవత్సరాల క్రితం 'యువరత్న' అనే సినిమా కూడా ఇలాగే ఆగిపోయింది. మార్నింగ్ షోలో పడడం జరగలేదు. అంటే ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడెందుకంటే ఎంత స్పీడ్ యుగంలోకి వచ్చాం, డిజిటల్ యుగంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆగిపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన స్థితి. ఎందుకు బాలకృష్ణ గాని, లేదంటే ఆళ్ళ ఫ్యాన్స్ గాని. ఎందుకంటే ఒక ప్రెస్టీజియస్ సినిమా ఇది. అంటే బాలకృష్ణ జీవితంలో మరొక మరపురాని సినిమాగా ఇది నిలిచిపోతాదని అందరూ ఊహించుకుంటున్న ఈ సినిమా ఇలాగ ఆగిపోవడం నందమూరి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దట్టు బాలకృష్ణ అంటే ఒక హిందూపురం ఎమ్మెల్యే, ఆళ్ళ బావగారు సీఎం, ఆళ్ళ అల్లుడు మినిస్టరు, అదేవిధంగా ఇంకొక అల్లుడు ఎంపీ. ఇంత బ్యాక్‌గ్రౌండ్ నుంచుకొని ఈయన సినిమాకి ఇలా జరిగితే ఎలా? అంటే చిన్న సినిమా హీరోలు సినిమాలు ఆగిపోవచ్చు కానీ వీళ్ళు స్టార్స్ వీళ్ళ సినిమాలకు ఆగిపోవడం అనేది చాలా ఇబ్బందికరమైంది. నిజానికి ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్‌లోనే టేబుల్ ప్రాఫిట్ వచ్చిందంటాం. దాదాపు 30 కోట్లు టేబుల్ ప్రాఫిట్‌గా అమ్మారని. అది ఆ నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎవరికైతే వీళ్ళు బాకీ ఉన్నారో ఆ అమౌంట్ గాని వీళ్ళు తీర్చేసి ఉంటే ఈరోజు ఈ ఇబ్బంది అనేది ఇటు బాలకృష్ణకి గాని, బాలకృష్ణ ఫ్యాన్స్‌కి గాని, నిర్మాతలకు గాని ఒక అంచనా ఏంటంటే ఆ చిన్న నిర్మాతల ఇతను చెప్పాడు నట్టికుమారు, దాదాపు 32 కోట్ల రూపాయలు లాస్ ఈ ఒక్కరోజు విడుదల కాకపోవడం వల్ల అని కూడా అంటారు. అంటే ఇదంతా లాసే కదా! దట్టు ప్రెస్టీజ్ ఇష్యూ సినిమా. కాబట్టి ఇది చాలామందికి ఇబ్బందికరంగా ఉంది. ఏదైనప్పుడు కూడా ఈ సినిమా పెద్దలంతా కూడా కలుగు చేసుకొని అది త్వరలో ఈ సినిమా విడుదలవ్వాలని,
నందమూరి బాలకృష్ణకి మంచి పేరు తీసుకురావాలని, నందమూరి అభిమానులకి ఒక పండగ వాతావరణం కలుగజేయాలని, కలుగుతుందని నేను కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను.